గారు అసలు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, అట్లాగే మన శాసనసభలో కూడా ఏం జరుగుతుందనే విషయం పబ్లిక్ కొద్ది బాగా చర్చించుకుంటున్నారు ఈ మధ్య. అసలు మన ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది అనే భావన పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతుంది. ఇంతకీ ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది సార్? లలిత్ కుమార్ గారు, ముఖ్యంగా రాజకీయం అంటేనే అది ఒక నిషేధిత పదార్థం అయిపోయింది అన్ని చోట్ల. ఇక్కడ ఎందుకంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఇంకా బీజేపీ వాళ్ళ అధిష్టానం అసలు ప్రజల కోసం ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇది బాగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. కూటమి ప్రభుత్వం మేము సూపర్ 6 సూపర్ సక్సెస్ అయ్యాం, మేము హామీలన్నీ అమలు చేసేసాం, ప్రజలకు చాలా మంచి చేస్తున్నామని మాత్రము కూటమి ప్రభుత్వం ప్రకటనలు భారీ ఎత్తున ఇస్తోంది, భారీ ఎత్తున విజయోత్సవ సభలు పెడుతున్నారు. రకరకాలుగా వాళ్ళు దాన్ని ఏమంటారంటే ఈవెంట్లకు వెళ్ళిపోయారు. ఎస్, కూటమి ప్రభుత్వం ఈవెంట్లు చేసుకుంటూ కూర్చుంటోంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ శాసనసభ జరిగినటువంటి విధానం ఒకసారి గమనిస్తే, ఎందుకంటే ప్రజాస్వామ్యం ఇంకా మనకు ఎందుకు ప్రజాస్వామ్యం చెప్పండి? డిక్టేటర్షిప్ ఇచ్చేస్తే బాగా పోతుందిగా. ప్రజాస్వామ్యం అంటే ప్రతిపక్షము పాలక పక్షము కూర్చొని శాసనసభ వేదికగా చట్టపరమైనటువంటి పరిధిలో ప్రజలకు ఉన్నటువంటి కష్ట సుఖాలను చర్చించి మరింతగా చేయవలసిన కార్యక్రమాలను నిర్దేశన చేసి, తప్పులను సరిచేసి, చట్టాలను రూపుదిద్ది ప్రజాపాలన జనరంజకంగా ఉండడానికి తయారీ కాబడ్డదే ప్రజాస్వామ్యంలోని శాసనసభలు కానీ పార్లమెంట్. మన కర్మ ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఉంది, కానీ శాసనసభలో జరగవలసిన కార్యక్రమాలు జరగట్లేదు. శాసన మండలి ఉంది, అక్కడికి మాత్రము జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీలను పంపిస్తాడు. శాసనసభకు మాత్రం ఎమ్మెల్యేలను పంపడు, తను రాడు. ఇటువంటి క్రమంలో పాపం కొంచెము కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక ఉత్సాహం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షం వేసే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఆ అవకాశం లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని